హాయ్ అండి. ఈరోజు నేను మన ఆంధ్ర అయోధ్య అయిన రామనారాయణం అనే ఆలయం గురించి చెప్పబోతున్నాను. ఈ ఆలయం అందంగా ఎక్కుపెట్టిన బాణం ఆకారంలో ఉంటుందండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియో నేను డే టైం ఈ టెంపుల్ ఎలా ఉంటుంది, నైట్ టైం ఎలా ఉంటుంది అన్నది వీడియో తీశాను. నైట్ టైం వ్యూ చాలా అంటే చాలా బాగుంటుందండి, మిస్ అవ్వద్దు. ముందైతే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తుంది. దాన్ని మీరు ప్రెస్ చేశారనుకుంటే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ ఏంటి, ఈ టెంపుల్కి మనం ఏ విధంగా రీచ్ అవ్వచ్చు, అలాగే ఈ టెంపుల్ లోపల ఎంట్రన్స్ టికెట్స్ ఏంటి, ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి, అలాగే చాలా దూరం నుంచి వస్తారు కదండి, ఈ ఆలయం లోపల ఏమున్నాయో అన్నీ మిస్ అవ్వకుండా మీరు చూడాలి. కాబట్టి ఈ ఆలయం లోపల ఉన్నవన్నీ కూడా ఏమేమి ఉంటాయో మీకు అన్ని వివరంగా చెప్తాను. ఈ టెంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో కోరుకొండ రోడ్లో ఉందండి. ఈ ఆలయాన్ని 15 ఎకరాల్లో కట్టారండి. అంటే ఎంత విశాలంగా ఉంటుందో ఆలోచించండి. ఇక్కడ మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదండి, ఇదేనండి ఎంట్రన్స్. ఈ ఆర్చ్ లోపల నుండి మనం వెళ్తే కొంత రోడ్డు ఉంటుంది. ఆ రోడ్ ఎండ్కి వెళ్ళిపోయామనుకోండి, మనకు అక్కడ టెంపుల్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్తున్నానండి. ఈ టెంపుల్ మనకి వైజాగ్ ఎయిర్పోర్ట్ నుండి అయితే 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. అదే వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి అయితే 43 కిలోమీటర్స్. ఎవరైనా వైజాగ్ నుండి బస్సులో వెళ్ళాలి అనుకుంటే 45 కిలోమీటర్స్ అండి. అదే విజయనగరం రైల్వే స్టేషన్ నుండి అయితే 9 కిలోమీటర్స్. అదే విజయనగరం బస్ స్టాండ్ నుంచి అయితే 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. ఈ టెంపుల్కి మనం ఆటోలో వెళ్ళొచ్చండి. ఓన్ వెహికల్స్ ఉంటే ఓన్ వెహికల్స్లో వెళ్ళొచ్చు. బస్సెస్ వెళ్తాయండి, క్యాబ్స్ కూడా వెళ్తాయండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా ఎక్కువే ఉంటుందండి. ఈ ఆలయం చుట్టూ చూడండి, శంకుచక్ర నామాలతో ఎంత చక్కగా కట్టారో. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆర్చ్ అండి ఎంట్రన్స్, అదేనండి మెయిన్ గేట్. ఇప్పుడు మీకు ఇక్కడ మెయిన్ గేట్ నుండి రైట్ సైడ్కి టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఇక్కడ మనం టికెట్స్ కొనుక్కోవాలి. ఇప్పుడు నేను మీకు టికెట్ కాస్ట్ గురించి చెప్తానండి. అదే మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 5 PM లోపు వెళ్ళే వాళ్ళకి 5 years నుంచి 10 years లోపు పిల్లలందరికీ కూడా 10 రూపీస్ అండి టికెట్. అదే పెద్దవాళ్ళకైతే 40 రూపీస్ అండి. ఎవరైనా 5 PM తర్వాత వెళ్ళాలనుకున్నారనుకోండి, అప్పుడైతే టికెట్ కాస్ట్ 5 years నుంచి 10 years లోపు పిల్లలకి 20 రూపీస్ అండి. అలాగే పెద్దవాళ్ళకైతే 60 రూపీస్ అండి. ఈ టికెట్ కౌంటర్ కూడా ఒక చిన్న బ్రేక్ ఉందండి. సాయంత్రం 4:45 నుండి 5 PM వరకు కూడా బ్రేక్ అండి. ఆ టైంలో టికెట్స్ ఇవ్వరు. ఇక్కడ ఈ టికెట్ కౌంటర్ దగ్గర ఒక పేపర్ స్టిక్ చేసి ఉంచారండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అందులో ఉన్నాయి. మీరు కూడా ఒకసారి జూమ్ చేసుకొని చూడండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నది పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదే ఉంటుందని చెప్పాను కదండి, చూడండి చాలా పెద్దదండి. మనం వెహికల్స్ పార్కింగ్ చేసుకున్న తర్వాత టికెట్స్ కొనుక్కున్న తర్వాత మన లోపల టెంపుల్కి ఎంటర్ అవ్వడానికి ఇదేనండి మెయిన్ గేట్. ఇక్కడ మనం టికెట్స్ చూపించి లోపలికి వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళిన వెంటనే లెఫ్ట్ సైడ్కి సెక్యూరిటీ ఉంటుందండి. అక్కడ మనకి ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా, వికలాంగులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి బ్యాటరీ కారు, వీల్ చైర్ మనకి ఏర్పాటు చేస్తారండి. మనం ఇలాగా ప్రధాన ద్వారం దాటి రాగానే ఫస్ట్ మనకి సర్వ విఘ్నహర్త అయిన వినాయకుడు శ్రీ విజయ గణపతి ఆలయం ఉంటుందండి. ఈ ఆలయం బయట రైట్ సైడ్కి ఒక చిన్న హనుమంతుడి విగ్రహం ఉంటుందండి. ఫస్ట్ మనం వినాయకుడి దర్శనం చేసుకోవాలి కాబట్టి వినాయకుడి దర్శనం అయిపోయిందండి. ఇప్పుడు ఈ టెంపుల్ మనకి 2 అంతస్తుల్లో కట్టారండి. ఈ 2 అంతస్తుల్లో ఎక్కలేని వాళ్ళకి లిఫ్ట్ సదుపాయం కూడా ఉందండి. ఈ టెంపుల్ని మనకి 15 ఎకరాల్లో కట్టడం వల్ల చాలా ఎక్కువ ఓపెన్ స్పేస్ ఉంటుందండి. అలాగే చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మనం ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడైతే మనకి తినడానికి ఏమీ పెద్దగా దొరకవండి. బయట టికెట్ కౌంటర్ పక్కన ఒక చిన్న షాప్ ఉంది. అక్కడ ఏవో పిల్లలకి చిన్న చిన్నవి దొరుకుతాయి. అలాగే లోపల మనకు ఒక క్యాంటీన్ ఉందండి.
అక్కడ మనకి సమోసా ఇలాంటివన్నీ దొరుకుతాయి. తర్వాత ఇక్కడ నిత్య అన్నదానం ఉందండి. అందువల్ల మధ్యాహ్నం భోజనానికి అయితే మనకి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. మార్నింగే వచ్చిన వాళ్ళు ఇక్కడ మధ్యాహ్నం ఫ్రీగానే భోజనం చేయొచ్చండి. మన పురాణాల ప్రకారం రామాయణంలో అత్యంత శక్తివంతమైన వాటిల్లో రామబాణం ఒకటి. అంతటి శక్తివంతమైన రామబాణం ఆకారంలో ఉన్న ఈ గొప్ప కట్టడం రామనారాయణం. ఇక్కడ మీకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ఈ గేట్ ఎగ్జిట్ గేట్ అండి. మనం వెళ్ళేటప్పుడు ఈ గేట్ నుండి బయటికి వెళ్ళాలి. ఇక్కడ మీకు సెంటర్లో ఒక విగ్రహం కనిపిస్తుంది చూడండి. ఆయన సంకల్పంతోనే వారి కుమారులు ఈ ఆలయాన్ని నిర్మించారండి. ఆయన పేరు శ్రీ నారాయణ నరసింహమూర్తి గారు. విజయనగరానికి చెందిన ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపకులు నిర్వాహకులు అయిన శ్రీ నారాయణ నరసింహమూర్తి గారి సంకల్పంతో వారి కుమారులు ఈ ఆలయాన్ని కట్టించారు. 2014 మార్చి 22న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవం జరిగింది. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికిపాటి నరసింహమూర్తి గారితో సహా ఎంతో మంది మహానుభావులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అద్భుత ప్రసంగాలతో భక్తులను అలరింపచేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని రామస్తూపం దగ్గరికి తీసుకెళ్తున్నానండి. ఇదిగోండి చూడండి రామస్తూపం. ఈ రామస్తూపం చుట్టూ మనకి ఎవరెవరు ఉన్నారో మీకు నేను ఇప్పుడు చూపిస్తున్నాను. శ్రీ కేశవమూర్తి, శ్రీ నారాయణమూర్తి, శ్రీ మాధవమూర్తి, శ్రీ గోవిందమూర్తి, శ్రీ విష్ణుమూర్తి, శ్రీ మధుసూదనమూర్తి, శ్రీ త్రివిక్రమమూర్తి. రామకోటిని రాసిన వారు ఈ రామస్తూపం దగ్గర సమర్పిస్తారు. రామస్తూపం నుండి బయటకు వచ్చేసామండి. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది నేను, మా హస్బెండ్ అండి. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అండి. అలాగే ఇక్కడ మహాహారతి రాత్రి 7 గంటలకు ఇస్తారండి. స్టెప్స్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంటుందండి పిల్లలు ఆడుకోవడానికి. ఈ స్వింగ్స్ ఒకటే ఉన్నాయండి అక్కడ. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నది విష్ణు ఆలయం అండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న అమ్మవారు 16 అడుగుల ఎత్తులో ఉన్న శ్రీ సరస్వతీదేవి అండి. వీణాపాణి శ్రీ జ్ఞాన సరస్వతీదేవి. ఈ సరస్వతీదేవి విగ్రహం నుండి మనం రైట్ సైడ్కి వెళ్తే మనకు అక్కడ ఒక గోశాల కనిపిస్తుందండి. ఆ గోశాల పేరు సుగ్రీవ గోశాల. మనకి ఇక్కడ కనిపించే ప్రతిదానికి కూడా వీళ్ళు రామాయణంలో ఉన్న పాత్రల పేర్లనే పెట్టారండి.
మనం ఇప్పుడు సుగ్రీవ గోశాలకు వచ్చేసామండి. గోశాల అంటే ఖచ్చితంగా అక్కడ శ్రీకృష్ణుడు ఉండాల్సిందే కదండి. అదిగోండి శ్రీకృష్ణుడు. ఈ గోశాల నుండి మనం పైకి ఇలా చూస్తే రామాలయం ఉంటుందండి. ఆ చివరి ఇందాక మీకు విష్ణు ఆలయం చూపించాను కదండి. ఇప్పుడు ఇది ఈ చివర రామాలయం అండి. ఈ కట్టడం 2 అంతస్తులుగా ఉందండి. పై అంతస్తుల్లో ధనుసుకి ఒక చివర విష్ణు ఆలయం, మరొక చివర సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీరామాలయం ఉన్నాయండి. మా వాళ్ళు ఇక్కడ గోమాతకి దండం పెట్టుకుంటున్నారండి. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది 16 అడుగుల ఎత్తులో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారండి. కమలాలయ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మెట్లకి ఒకవైపు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ఉంటుందండి. అలాగే మరోవైపు శ్రీ సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం ఉంటుందండి. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తుందంతా కూడా మెట్ల మార్గం అండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూడండి. మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నుండి బయటకు వస్తున్నామండి. నడిచేటప్పుడు చూసుకోండి, అక్కడ ముళ్ళులు ఉన్నాయి, జాగ్రత్తగా నడండి. ఇదేనండి మా ఫ్యామిలీ. ఇది మెట్ల మార్గం అండి. స్టెప్స్ హైట్ అయితే చాలా తక్కువే ఉందండి. మనం స్టెప్స్ ఎక్కుతున్న ఫీలింగ్ కూడా ఉండదు, చాలా ఈజీగా ఎక్కచ్చు. అలాగే మనకి మధ్య మధ్యలో ఫ్లాట్ ఏరియా కూడా ఉంటుంది, అందువల్ల స్టెప్స్ కూడా ఎక్కువ ఉండవు. అలాగే వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఎక్కలేరో వాళ్ళకైతే ఈ పై వరకు వెళ్ళడానికి లిఫ్ట్ సౌకర్యం ఉందండి. సన్సెట్ అవుతుంది చూడండి, చాలా బాగుంది కదా. స్టెప్స్ ఎక్కిన తర్వాత ఎవరైనా రెస్ట్ తీసుకోవాలంటే మధ్య మధ్యలో కూర్చోడానికి బెంచెస్ కూడా వేశారండి. కిందనైతే పార్క్ అది ఉంటుంది, చక్కగా మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. నా వెనక చూడండి, పార్క్లో అందరూ రిలాక్స్ అవుతున్నారు. మా పిల్లలైతే అస్సలు ఆగట్లేదండి, వాళ్ళు అలా పరిగెడుతూనే ఉన్నారు. వాళ్ళకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్లో మనం చూడవలసినవి ఏంటో లిస్ట్ చెప్తాను, ఒకసారి చూసుకోండి. ఒకటి సీతారామ కళ్యాణ మండపం. ఇక్కడ ఉన్న కళ్యాణ మండపానికి సీతారామ అని పేరు పెట్టారు. అలాగే వాల్మీకి గ్రంథాలయం, ఇక్కడ ఉన్న గ్రంథాలయానికి వాల్మీకి అని పేరు పెట్టారు. అలాగే అంజనాదేవి అల్పాహారశాల, ఇక్కడ అల్పాహారశాలకి అంజనాదేవి అని పేరు పెట్టారు. అన్నప్రసాదశాలకి శబరి అని పేరు పెట్టారు. అలాగే ఇందాక మీకు చూపించాను కదండి గోశాల, సుగ్రీవ గోశాల. అలాగే 16 అడుగుల శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు, అది కూడా మీకు కనిపిస్తున్నారు కదా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు. అలాగే 16 అడుగుల సరస్వతీదేవి అమ్మవారు. అలాగే మీకు 80 అడుగుల ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ అండి. ప్రధాన ద్వారం దాటగానే సర్వ విఘ్నహర్త అయిన వినాయకుడు శ్రీ విజయ గణపతి ఆలయం ఉంటుందండి. అది ఆల్రెడీ మీకు ఇందాక స్టార్టింగ్ లో చూపించాను కదండి. ఈ పై అంతస్తులో ధనుస్సుకి ఒక చివర విష్ణు ఆలయం అండి. ఈ విష్ణు ఆలయంలో మనం అంతరాలయ దర్శనం చేసుకోవచ్చండి. దంపతులకి 116 రూపాయలండి. అలాగే ఈ ధనుస్సుకు మరో చివర సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీరామాలయం ఉంటాయండి. ఈ చివర విష్ణు ఆలయం, ఆ చివర రామాలయం నిర్మించడంలో రహస్యం విష్ణువే రామునిగా అవతరించాడని అర్థం. ఈ 2 ఆలయాలని కలుపుతూ ఒక కారిడార్ ఉంటుందండి మధ్యలో. అందులో మొత్తం
75 కుడ్య చిత్రాలతో మొత్తం రామాయణ సారం తెలిపే చిత్రాలు ఉన్నాయండి. ఈ చిత్రాల కింద ఆ ఘట్టాన్ని తెలిపే వాక్యాలు కూడా 3 భాషలలో రాశారండి. ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. ధను ఆకారంలోని తొలి సగం కారిడార్లో 35, మిగిలిన సగం కారిడార్లో 40, మొత్తం 75 కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది శ్రీ విష్ణు ఆలయం అండి. ఇప్పుడు మనం రామాయణ దర్శనంలోకి ఎంటర్ అవుతున్నామండి. రామాయణ కథను కళ్ళకు కట్టినట్టుగా 75 చిత్రాల రూపంలో చిత్రాలు ఉన్నాయండి. ఈ చిత్రాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తీర్చిదిద్దారు. ఈ చిత్రాలను మనం అలా చూస్తూ ఉంటే మనం నిజంగా రామాయణాన్నే చూస్తున్నంత ఫీలింగ్ వస్తుందండి. అంత బాగా ఉన్నాయండి. ఇంకా ఈ టెంపుల్లో మనం చూడాల్సినవి, కిందన ఒక మెడిటేషన్ హాల్ ఉంటుందండి. ఆ మెడిటేషన్ హాల్లో అనంత పద్మనాభ స్వామి వారు ఉంటారు. అలాగే ఇంకా ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణ ఏంటి అంటే హనుమాన్ 3D లేజర్ షో. ఈ 3D లేజర్ షో చూసేందుకు నిత్యం భారీగా భక్తులు తరలి వస్తున్నారండి. నేనైతే ఈ 3D లేజర్ షోని పూర్తిగా రికార్డ్ చేశాను. దీన్ని నేను నెక్స్ట్ పార్ట్లో రిలీజ్ చేస్తున్నాను. అది మీరు తప్పకుండా చూడండి. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మీకు టోటల్ షో రికార్డ్ చేశాను. ఇంకా ఈ టెంపుల్లో జరిగే ఫెస్టివల్స్ గురించి చెప్పాలంటే శ్రీరామనవమి చాలా బాగా చేస్తారండి. అలాగే మహాశివరాత్రి, ధనుర్మాసం నెల రోజులు కూడా ఇక్కడ కుంకుమార్చనలు జరుగుతాయి. అలాగే తిరుప్పావై పట్టణం కూడా జరుగుతుంది. భోగి రోజున అంటే ధనుర్మాసం ఆఖరి రోజున శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందండి. అలాగే ఇక్కడ కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు చూసింది ఫస్ట్ హాఫ్ కారిడోర్లో ఉన్న 35 కుడ్య చిత్రాలండి. ఈ 2 కారిడోర్స్ మధ్యలో మనకి హనుమంతుడి విగ్రహం ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 60 అడుగుల ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ మీకు రెడ్ కలర్ లో కనిపిస్తుంది కదండి కిందన, అది మొత్తం హనుమాన్ చాలీసా అండి. ఇక్కడేనండి లేజర్ షో జరిగేది. మనకి ఇక్కడ కూర్చోడానికి చైర్స్ అన్ని ఉంటాయండి. కానీ సరిపోలేని వాళ్ళందరూ చాలా మంది కిందన కూర్చొని చూసారండి. లేజర్ షోకి అయితే చాలా మంది వస్తారండి. అక్కడ కూర్చోడానికి ప్లేస్ కూడా సరిపోదు. ఆ షో చూడాలి అంటే మనం 1 అవర్ బిఫోరే వెళ్ళి అక్కడ చైర్స్ లో కూర్చోవాలండి. అప్పుడే చైర్ దొరుకుతుంది మనకి. ఇప్పుడు మీకు ఇక్కడ దూరంగా చూపించాను కదండి, స్టార్టింగ్ లో మనం వినాయకుడి టెంపుల్కి వెళ్ళాం కదండి, వినాయకుడి టెంపుల్ అండి అది. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది సుదర్శన చక్రం అండి. చూడండి నెమలి పింఛాలతో ఎంత చక్కగా కట్టారో. ఇది గోశాల పైభాగం అండి. ఇందాక మీకు కిందన గోశాల చూపించాను కదండి, సుగ్రీవ గోశాల. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది నెక్స్ట్ కారిడార్ లో ఉన్న 40 కుడ్య చిత్రాలండి. పితృవాక్య పరిపాలనకు, సత్యధర్మ నిష్టకు, ఏకపత్ని వ్రతాచరణకు పతాకగా నిలిచి రూపుదాల్చిన ధర్మమూర్తే ఈ శ్రీరామచంద్రుడు. నేటి తరానికి, భావితరానికి శ్రీ రామాయణ తత్వం అర్థమవ్వాలి, అలాగే ఆదర్శం కావాలని మనకి ఇక్కడ 75 కుడ్య చిత్ర రూపాలలో చిత్రించారు.
మనకి ఇక్కడితో రామాయణం 75 కుడ్య చిత్రాలతో చూపించిన చిత్రాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు నేను మిమ్మల్ని రామాలయానికి తీసుకువెళ్తున్నానండి. చూడండి, సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత రామాలయం. పైన రూఫ్లో అన్ని అవతారాలని పెట్టారండి. మీరు ఇక్కడ ఈ విగ్రహాలను చూసి ఒకటి గమనించారా? మనం ఏ రామాలయానికి వెళ్ళినా హనుమంతుడు ఉత్తరముఖంగా ఉంటారండి, కానీ ఇక్కడ ఈ ఆలయంలో మాత్రం దక్షిణముఖంగా ఉన్నారు. చూడండి, కిందన మెడిటేషన్ హాల్లో ఉన్న పద్మనాభ స్వామి వారు, కిందన సరస్వతీదేవి అమ్మవారు వెనక ఒక సర్కిల్లో ఉంది చూడండి. అదేంటో అని చూడడానికి కిందకి వెళ్తున్నాము. కింద ఆ సర్కిల్లో ఉన్నది ఏంటో తెలుసుకోవడానికి మాకన్నా ముందే మా పిల్లలు పరిగెట్టుకుని కిందకి వెళ్ళిపోయారండి. మేము కూడా కిందకి వెళ్తున్నామండి. ఇది వేరే రూటు. స్టెప్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. కిందకి దిగిపోయామండి. సరస్వతీదేవి అమ్మవారి వెనక ఉన్న ఆ సర్కిల్ ఏంటో చూడడానికి వచ్చాము. అది ఆధ్యాత్మిక వన సముదాయం అంటండి. ఈ వన సముదాయాన్ని మొత్తం చూపిస్తున్నానండి, మీకు ఎవరికైనా యూజ్ అవుతే చూసుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని వన సముదాయం మధ్యలో ఉన్న వినాయకుడు నాగదేవత దగ్గరికి తీసుకువెళ్తున్నానండి. అలాగే మనకి లక్ష్మీదేవి అమ్మవారి వెనక కూడా ఇలాగే సర్కిల్లో ఉంటుందండి. అక్కడ నక్షత్రవనం ఉంటుందండి. ఆ నక్షత్రవనం వీడియో అయితే నేను ఇందులో యాడ్ చేయలేదండి, ఎందుకంటే వీడియో మళ్ళీ బాగా లెంత్ ఎక్కువైపోతుందని. ఆల్రెడీ నేను ఈ నక్షత్రవనం సింహాచలం వీడియోలో చేశానండి. ఎవరికైనా కావాలంటే నక్షత్రవనం మొత్తం ఆ వీడియోలో ఉంటుంది. సింహాచలం వీడియో చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్.
ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుందండి. నిత్య అన్నప్రసాదనశాలకి అక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదండి దూరంగా, అక్కడికి వెళ్ళాలండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది అయితే క్యాంటీన్ అండి. బయట బుద్ధుడి విగ్రహం పెట్టారు. క్యాంటీన్ లోపలికి వెళ్ళి చూద్దామండి ఏమేమి ఉన్నాయో. అక్కడ అన్ని లిస్ట్ ఉన్నాయి, చూసుకోండి ఏమున్నాయో. ఈవినింగ్ అవుతుంది కదండి, లేజర్ షో స్టార్ట్ అవుతుంది. మనకి లేజర్ షో అంతా కూడా ఈ హనుమంతుల వారి మీదే మనకి చూపిస్తారు. ఈ 3D లేజర్ షో టైమింగ్స్ విషయానికి వస్తే టోటల్ 3 షోస్ ఉంటాయండి. ఈవినింగ్ 6:30 PM-కి ఒకటి, 7:30 PM-కి ఒకటి, 8:15 PM-కి ఒకటి అండి. 6:30 PM-కి అన్నారు కానీ మాకు 6 o'clock-కి స్టార్ట్ అయిపోయిందండి షో. ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ 3D లేజర్ షో అనేది ఫ్రీ అనండి. దీనికి మళ్ళీ సపరేట్ టికెట్ అంటూ ఏమి ఉండదండి. అందరూ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. చూసారు కదా ఇక్కడ అన్ని చైర్స్ ఉన్నాయి. ఈ చైర్స్ చాలలేని వాళ్ళందరూ కూడా చాలా మంది కింద కూర్చున్నారండి. ఇక్కడ మేమైతే 5 o'clock-కి వచ్చి కూర్చున్నాము. శ్రీరామచంద్రుని సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. శత్రు భయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులారా, అన్ని విధాలుగా మనలను ఆదుకునే శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. లేజర్ షోని నేను కొంచెమే పెట్టానండి. నేను నెక్స్ట్ వీడియో కింద మీకు లేజర్ షోని కంప్లీట్ గా పెడతాను. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఒక 30 minutes ఉంటుందండి లేజర్ షో. అది ఇది కలిపితే బాగా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను కలపలేదు. ఇందులో మనకి హనుమాన్ చాలీసాతో కూడిన లేజర్ షోతో పాటుగా అలాగే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దండకంతో కూడిన లేజర్ షో మనకి ప్రదర్శించబడుతుందండి. నైట్ అయిపోయిందండి. నైట్ టైం వ్యూ కూడా ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. సరస్వతీదేవి అమ్మవారి దగ్గర, లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఫౌంటైన్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి మొత్తం లైటింగ్లో ఎంత బాగుందో ఈ టెంపుల్. మీకు మార్నింగ్ చూపించాను కదండి సుదర్శన చక్రం, సుగ్రీవ గోశాల అని చెప్పాను కదండి. ఇప్పుడు చూడండి లైటింగ్లో ఎంత బాగుందో. సరస్వతీదేవి అమ్మవారి వెనుక మనం వన సముదాయం చూసాం కదండి మార్నింగ్. చూడండి అక్కడ కూడా లైటింగ్ పెట్టారు. సరస్వతీదేవి అమ్మవారి దగ్గర చూడండి ఆ లైటింగ్ కానీ ఆ ఫౌంటైన్ కానీ చాలా బాగుంది కదా. కింద స్టెప్స్ దగ్గర నుండి పై వరకు కూడా మీకు లైటింగ్ ఉంటుందండి కంప్లీట్ గా. అలాగే మధ్య మధ్యలో మీకు ఫౌంటైన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది విష్ణు ఆలయం. ఇక్కడ చూడండి ఇది కిందన స్టెప్స్ దగ్గర నుండి ఆ కలర్ఫుల్ లైటింగ్స్ ఫౌంటైన్స్ చాలా బాగున్నాయండి. మీకు ఆ లాస్ట్ లో కనిపిస్తుంది కదండి అది రామాలయం అండి. ఇప్పుడు మీరు చూస్తుంది హనుమంతుల వారండి, లక్ష్మీదేవి అమ్మవారండి. చూడండి ఆ లైటింగ్లో
ఫౌంటైన్లో అమ్మవారి విగ్రహం ఎంత బాగుందో. ఇప్పుడు మీరు చూస్తున్నది రామస్తూపం అండి. కిందకు వచ్చేసామండి. స్టెప్స్ దగ్గర ఎలిఫెంట్, పికాక్ అవి ఉంటాయి కదండి. మార్నింగ్ చూపించాను కదా మీకు వీడియోలో. సేమ్ అవే నైట్ టైం వ్యూలో చూడండి ఎంత బాగున్నాయో. అది ఎగ్జిట్ గేట్ అండి. మనం అక్కడ నుండే బయటికి వెళ్ళాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.